క్యాబేజీ పకోడీ అయితే చేయబోతున్నాను. ఇక మన వీడియోస్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫాలో చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. చూడండి, ముందుగానే అయితే క్యాబేజీ తీసుకొని ఫ్రెష్ కడుక్కోవాలి. క్యాబేజీ అయితే చిన్న చిన్న కోసుకోవాలి. కడేసిన క్యాబేజ్ అయితే పెద్ద గిన్నెలో వేసుకోవాలి, ఎందుకంటే పిండి కలవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా కుల్లగా ఉంటేనే పిండి అయితే కరెక్ట్ సెట్ అవుతుంది. ఇలా కోసుకోవాలి. తెచ్చుకున్న పిండి అయితే సగం వేసుకోవాలి. పావు కిలో తీసుకొచ్చిన, కొద్దిగా వేసిన. సరిపడు ఉప్పు అయితే వేసుకోవాలి. కొద్దిగా కారం అయితే వేసుకోవాలి లైట్గా. కొద్దిగా సూడు వేసుకోవాలి. పిండి అయితే కలుపుకోవాలి. క్యాబేజ్కి పిండి పట్టేటట్టు కలుపుకోవాలి మంచిగా. ఇలానైతే రెడీ అయిపోవాలి మొత్తానికి. అప్పుడు మాత్రమే పకోడీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. పకోడా అయితే టేస్ట్ అయితే చూద్దాం ఎట్లుందో. సూపర్ టేస్ట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లుందో కామెంట్ అయితే చేయండి.